ఆంధ్ర రాష్ట్రం గన్నవరంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ కలిసి ఈరోజు హైందవ శంకరం పేరుతో ఒక భారీ బహిరంగ సభను జరుపుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సుమారు 5.5 లక్షల మంది హిందూ కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సభకు వస్తున్నారని, 3,500 బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. మంచిదే, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. సభ కూడా మంచిగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. అయితే సభ ఎందుకు జరుపుతున్నారు అని అడిగినప్పుడు, హిందూ దేవాలయాల్లో వస్తున్న డబ్బును తీసుకుని వెళ్ళి మిగిలినటువంటి మతాలకి అంటే క్రైస్తవులకి ముస్లింలకి ఖర్చు పెడుతున్నారు. హిందూ గుడులకు సంబంధించినటువంటి నిధులన్నీ క్రైస్తవులకి ముస్లింలకి ఇచ్చి మా మీదే దాడులు చేపిస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు మా ఆలయాల మీద ఉండే అధికారాన్ని వదిలిపెట్టి వాటిని భక్తులకు అప్పగించాలి అని చెప్పి మేము సభ పెడుతున్నామని అన్నారు. కొట్టడం మీకు అలవాటు, దాడులు చేయడం మీకు అలవాటు. క్రైస్తవులకి ముస్లింలకి ఆ అలవాటు ఉండదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో కనీసం 2-3 ఊర్లకు ఒక చర్చినైనా మీరు తగలబెట్టారు, పడగొట్టారు. బాబ్రీ మసీదుని ఎప్పుడో కూల్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అనేక మసీదులు కూల్చబడ్డాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన పరిశుద్ధ గ్రంథాన్ని లెక్కలేనన్ని చోట్ల తగలబెట్టింది మీరు. ప్రార్థనా మందిరాలకి రిజిస్ట్రేషన్ లేవని, ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని చెప్పి ఎన్నో చర్చిలకి మీరు తాళాలేశారు. క్రైస్తవుల ఆడబిడ్డల్ని ముస్లింల ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని పిలుపునిచ్చింది మీ హిందుత్వవాద సంఘాల నాయకులు. దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మహామండలేశ్వర స్వామీజీ అయితే హిందూ కుర్రాళ్ళందరూ కత్తులు కొనుక్కోండి, ముస్లింలని క్రిస్టియన్లని చంపాలి అని పిలుపునిచ్చాడు ఢిల్లీలో కొన్ని వేల మంది సాక్షిగా. దాడులు చేసే అలవాటు మీకుంది. గోమాంసాన్ని తింటున్నారని, గోవులను చంపుతున్నారు అని చెప్పి అమాయకులైన ఎంతో మంది ముస్లిం యువకులను చెట్టు కట్టేసి కొట్టి చంపిన చరిత్ర మీద 10 మందిలోనికి బయటికి వెళ్ళినప్పుడు మన ఒళ్ళు బయట వాళ్ళని చెడగొట్టకూడదు అన్న ఉద్దేశంతో శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి ముస్లిం ఆడబిడ్డలు ధరించే హిజాబుల మీద బకెట్లు పేడ నీళ్లు జల్లిన చరిత్రలు మీవి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తిమోతిని చంపింది హిందుత్వవాదులే. పాస్టర్ తిమోతి గారిని తుపాకీతో కాల్చి కత్తులతో పొడిచి. రాజస్థాన్ రాష్ట్రంలో సుమతి ప్రకాష్ కుటుంబం మీద ఇనపరాడ్లు తీసుకొని దాడి చేసి వాళ్ళ కొడుకు తలబాలు కొట్టింది మీ హిందుత్వవాదులే. జార్ఖండ్ రాష్ట్రంలో నరేంద్ర బిష్రా మెడను నరకబోయి చేతులను నరికింది మీ హిందుత్వవాదులే. తెలంగాణలో నిర్మల్ జిల్లా చదల్పూర్ అనే ప్రాంతంలో చనిపోయిన పాస్టర్మ శవాన్ని సమాధిలో నుంచి బయటికి తీసి ఊరవతలకి పంపించింది మీ హిందుత్వవాదులే. జాన్వాడ దగ్గర 18 మంది క్రైస్తవ కుర్రాళ్ళని 300 మంది కలిసి కొట్టింది మీ హిందుత్వవాదులే. చివరికి స్కూళ్లలో కూడా మీరు ఎంటర్ అయ్యారు. హెడ్ మాస్టర్లతో చిన్నపిల్లల కాళ్ళు పట్టించారు. హెచ్ఓడీలుగా ఉండే వ్యక్తుల్ని నిరాధార ఆరోపణలు చేసి సస్పెండ్ చేసి ఒక సాధారణమైన ప్రొఫెసర్గా మార్చారు. గవర్నమెంట్ నుంచి బెస్ట్ అవార్డ్స్ తీసుకున్నటువంటి టీచర్స్ని సస్పెండ్ చేయించారు క్రిస్టియన్స్ అని. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. ఇండియా అనే పేరుని తొలగించినట్లుగానే భారత్ పేరుని తొలగించి హిందుస్థాన్గా చేస్తామంటున్నారు. క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు తీసేస్తా అంటున్నారు. మణిపూర్ రాష్ట్రాన్ని 18 నెలల పాటు తగలబెట్టి తప్పైంది క్షమించండి అని అడిగాడు బీరేన్ సింగ్ నిన్న.
కొన్ని వందల మంది చనిపోయే శవాలు కూడా సక్రమంగా పాతిపెట్టే అవకాశం లేకుండా కుళ్ళిపోయాయి మణిపూర్లో. ఇల్లు అనేది లేకుండా తగలబెట్టారు, మందిరం అనేది లేకుండా తగలబెట్టారు, బైబిల్ కాలేజ్ అనేది లేకుండా తగలబెట్టారు, వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల్లో ఉండే చంటి బిడ్డలను కూడా బయటికి తీసుకొచ్చి రేపు చేశారు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు క్రైస్తవులు దాడులు చేస్తున్నారు, ముస్లింలు దాడులు చేస్తున్నారు అని. ఏదైనా మాట్లాడితే న్యాయం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నది రేవంత్ రెడ్డి గారైనా నడిచేది మీ పెత్తనమే, అది అందరికీ తెలుసు. ఆయన కూడా కట్టర్ హిందూ అన్న విషయం మా అందరికీ తెలుసు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ ఆఫీసర్లు మొత్తం మీ వాళ్లే, అది కూడా మీకు తెలుసు. ఇంతవరకు కేసులు పెడితే అరెస్ట్ చేసి జైల్లోకి పంపించిన దాఖలా లేదు మతోన్మాదుల్ని. మీకేదో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా కోడలను కొట్టి అత్త ఏడ్చిందంట, కోడల్ని అత్తే దన్నిందట, అత్త ఏడ్చిందట మళ్ళీ పోయి. అట్లుంది మీ వ్యవహారం. క్రైస్తవుల వల్ల, ముస్లింల వల్ల మీకు ఇబ్బంది కలుగుతా ఉందా? దేశ ప్రధానమంత్రి హిందువు కాదా? రాష్ట్రపతి హిందువు కాదా? ఉపరాష్ట్రపతి ఎవరు? హిందువు కాదా? కేంద్ర మంత్రులు ఎవరు? హిందువులు కాదా? రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు కాదా? మంత్రులు ఎవరు? ఎంపీలు ఎవరు? ఎమ్మెల్యేలు ఎవరు? పంచాయతీ సర్పంచ్లు ఎవరు? వార్డు మెంబర్లు ఎవరు? వీళ్ళందరూ హిందువులు కాదా? జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మ్యాజిస్ట్రేట్లు ఎవరు? హిందువులుగా లేరా? పత్రికలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? టీవీ ఛానల్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అధికారాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? హిందువుల చేతుల్లో కాదా? కోట్ల మంది కార్యకర్తలకి కర్రలిచ్చి కత్తులిచ్చి రోడ్ల మీద తిప్పేది మీరు కాదా? చిన్నపిల్లలతో కత్తుల చేతిలో పెట్టి ప్రమాణాలు చేయిస్తుంది మీరు కాదా? తుపాకీలతో ట్రైనింగ్ ఇస్తుంది మీరు కదా? ఈ దేశానికి ఏదైనా ప్రమాదం ఉంది అంటే అది మీ వల్లే తప్ప క్రైస్తవుల వల్ల, ముస్లింల వల్ల ఈ దేశంలో ఎవరికి ఏ విధమైన ప్రమాదం లేదు. ఎలాగ బ్రతకాలి, మీ చేతుల్లో నుంచి తప్పించుకొని ఎలాగ బ్రతకాలని మేము విలవిల్లాడిపోతా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని మేము కాపాడుకోవడానికే మేము నరకం చూస్తా ఉన్నాం. ఇక మిమ్మల్ని మేము ఎక్కడ కొట్టాము, మీ నిధులను మేము ఎక్కడ తీసుకున్నాం? తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గుడి లోపల పనిచేసే ధర్మకర్తల దగ్గర 100 కోట్ల రూపాయలు ఏసీబీ వాళ్ళు పట్టుకోలేదా? గుడిలో పనిచేస్తున్నటువంటి ధర్మకర్తల దగ్గర లెక్కలేనంత డబ్బు పూజారుల దగ్గర పట్టుకోలేదా? మేము దోచుకెళ్తున్నామా ఆ డబ్బుని? వజ్రాలు, రత్నాలు, రాసులన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ ఇంకేం మిగిలింది? తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు, మా ప్రాణాలు తప్ప మా దగ్గర ఏమి లేవు. వీటిని కూడా తీసుకుందామని చూస్తున్నారు. దానికోసమే సభ పెడుతున్నారు. 3500 బస్సులట, 5.5 లక్షల మంది జనమట. దండయాత్రే కది. హిందువులు క్రైస్తవుల మీద, ముస్లింల మీద ప్రకటిస్తున్న దండయాత్ర, దళితుల మీద ప్రకటిస్తున్న దండయాత్ర. ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం మేము మిత్రులరా. మీ అందరికీ తెలుసు ప్రసాద్, నేనున్నా లేకపోయినా రేపు నాకు ఏదైనా జరిగినా క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రాణం కంటే ఎక్కువగా ఈ 3 వర్గాల ప్రజల్ని ప్రేమించే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మట్టి ప్రసాద్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు తను. సిఎండిఎఫ్ అజయ్ బాబే కాదు, సిఎండిఎఫ్ మట్టి ప్రసాదే కాదు, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో సిఎండిఎఫ్ పేర్లు ఉంటాయి. అవును, అది మన ఉనికి. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిసి ఉండకపోతే మనల్ని బ్రతకనివ్వరు. ఏ పార్టీ మన గురించి మాట్లాడదు, ఏ కోర్టులు మనకు అండగా నిలబడవు, ఏ డిపార్ట్మెంట్లు మనకు అండగా నిలబడవు. మనం ఎలా బతకాలి చెప్పండి? దానికోసమే సిఎండిఎఫ్ కార్యాచరణ రూపొందించాం. మాట్లాడతాడు కానీ అజయ్ బాబు ఏం చేయడండి అని చాలా మంది నన్ను హేళన చేస్తూ ఉంటారు. కలెక్టర్ ఆఫీస్ ముందే నిరసన నిరాధ్యక్ష కూర్చుంటున్నాం. గౌరవనీయులైన సిపి గారు, సిటీ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు. వీడియో ముఖంగా సిపి గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 9వ తేదీన ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చౌక్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుతంగా నిరసన నిరాహార దీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, దళితులు పెద్ద ఎత్తున కదిలి రావాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఎవరు రాకపోతే వీడు పిలిస్తే 10 మంది కూడా రాలేదని మమ్మల్ని అంటారు. ఒకవేళ రాలేదే అనుకోండి, సిఎండిఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మాటల వరకు మాత్రమే పరిమితం తప్ప ఏమీ చేయలేరు అన్న చెడ్డ పేరు పడుతుంది. ఒకవేళ రాలేదనుకోండి, ప్రజలెవరికీ లేని బాధ నీకెందుకు అని నా సన్నిహితులే అంటారు. అప్పుడు నేను కూడా మాట్లాడడానికి ఉండదండి. మీకు తెలుసు ఎంత పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నామో.
అందులో భాగంగా మేము ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలుసు. కూర్చున్న చోట కడుపులో చల్లగదలకుండా కూర్చొని మాటలు చెప్తే వ్యవస్థ మారదండి. 2 నెలల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి హిందుత్వవాదులు పెద్ద ఎత్తున గొడవలు చేయడానికి ప్రణాళికలను, వ్యూహాలను రచిస్తున్నారు. మరి మన తరపున ఎవరున్నారు చెప్పండి? సిఎండిఎఫ్ అనే ఒక సంస్థ కాకుండా ఇంకెవరైనా క్రైస్తవులు, ముస్లింలు, దళితుల గురించి మాట్లాడుతున్నారా? అలా మాట్లాడుతుంటే దయచేసి ఒకసారి వాళ్ళ గురించి నాకు చెప్పండి. పోనీ నేను వాళ్ళతో కలిసి నడుస్తాను. ఎలాంటి బెదిరింపులు, ఎంత అసహ్యమైన మాటలు మేము పడుతున్నాం. నేను, నా భార్య, నా బిడ్డలను కూడా వదిలిపెట్టట్లేదు మాట్లాడేటప్పుడు. అన్ని కాల్స్ అప్లోడ్ చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు, కానీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలంటేనే కష్టం అనిపిస్తుంది. అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. దయచేసి రండి. 4 రోజులు ఉంది. మేము ముందడుగు వేస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వ అనుమతితో. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ లేకుండా మేమేమీ చేయలేము. వ్యక్తిగతంగా కలిసి రండి, కథలు రండి. నిజంగా మీరు క్రైస్తవులైతే, ముస్లింలైతే, దళితులైతే రేపటి మన పిల్లల భవిష్యత్ గురించి ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవుల్ని, ముస్లింని, దళితుల్ని చంపుతుంటే ప్రాణం పోతా ఉంది మాకు. అయ్యో, ఏం కష్టం వచ్చింది మన జాతులకి. అధికారం చేతిలో ఉంది కదా అని అడ్డగొరుగ్గా కొడుతున్నారే, ఇది ఎక్కడ అన్యాయం అని అడగడానికి కూడా గొంతులు రావట్లేదు ఎవరికి. మేము మాట్లాడుతున్నాం. నైతికపరమైన మద్దతు కావాలి మాకు, ప్రార్థనాపరమైన సాయం కావాలి, వీటితో పాటుగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మాకు కావాలి. నేను చెప్తున్నాను, ఈ వీడియోలో నా ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్తో పాటు మట్టి ప్రసాద్ ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ కూడా నేను ఇస్తున్నాను. నన్ను ఆదరించినట్లుగానే ప్రసాద్కు కూడా సపోర్ట్ చేయండి. ప్రసాద్కు కూడా అండగా నిలబడండి. మీరందరూ తోడుగా ఉంటేనే మేము ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. మనలాంటి వాళ్ళు ఒక 100 మంది తయారైతే ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరు నుండి, ప్రతి మండలం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి మనలాంటి వాళ్ళు ఉంటే మన జాతులను మనం కాపాడుకోగలుగుతాం. ఏదైనా చేస్తారు వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం. మాట్లాడే సమయంలో మాట్లాడకపోతే రేపొద్దున మాట్లాడడానికి ఏముండదు. దయచేసి చేతులెత్తి ప్రభు ప్రేమను బట్టి అడుగుతున్నాం, మీరందరూ కదలి రండి. రాలేని పరిస్థితుల్లో ఉంటే వచ్చేవారిని పంపించండి. సమృద్ధి కలిగిన వారు ఆర్థికంగా గుప్పిలి విప్పి సిఎండిఎఫ్ని బలోపేతం చేయండి. న్యూస్ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో మనం స్టార్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో, ఢిల్లీలో కార్యక్రమాలు జరగాలి. క్రైస్తవులకి, ముస్లింకి, దళితులకి ఏదైనా జరిగితే సిఎండిఎఫ్ వాళ్ళు వస్తారు అన్న మాట ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని కలిగించాలి. ఆ దిశగా మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను.